చూస్తున్నారు హైదరాబాద్ సునీత హత్య కేసు సంచలనం నమోదైంది. మొదటి భర్తే హంతకుడని నిర్ధారించారు పోలీసులు. తనను మోసం చేసిందని కక్ష పెంచుకున్నాడు మహేష్. రెండో పెళ్లి చేసుకోవడంపై రగిలిపోయాడు రవి. ఇన్ఫాక్ట్ మహేష్ కత్తులు పెట్రోల్ బాటిల్తో సునీత ఇంటికి చేరుకున్నాడు మహేష్. అడ్డొస్తే చంపేస్తానంటూ బంధువులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. పూల కుండీతో కొట్టి సునీతను హత్య చేశాడు మహేష్. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనే సునీతతో మహేష్కు వివాహం అయింది. పెళ్ళయ్యాక ఇద్దరు అమెరికాలో కొన్నాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇద్దరు అమెరికాలో జాబ్ కూడా చేశారు. అమెరికాలో ఉండగానే సునీత మహేష్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. మహేష్తో గొడవ పడింది సునీత. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేసింది ఆమె. మహేష్కు విడాకులు ఇచ్చి రెండో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుంది సునీత. అమెరికా నుంచి వచ్చి మరీ సునీతను చంపేశాడు మహేష్ అంటే అర్థం చేసుకోవచ్చు. అతగాడి సైకిక్ మెంటాలిటీ. మార్చి భార్య తన బతికేదో తను బతుకుతోంది. రెండో పెళ్లి చేసుకుంది. ఆమె రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం గిట్టలేదు, లేకపోతే తనని విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుని చెప్పి మనసులో ఆ దుర్మార్గపు ఆలోచన ప్రారంభమైందో ఏం జరిగిందో కానీ మహేష్ ఆమె ప్రాణాలను తీయడం జరిగింది. సార్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఇంకా ఏమన్నారు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. పవన్, ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? ఎస్ సచిన్, హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి పూల కుండీతో తలపై పదే పదే మోదీ తల మొత్తం కూడా చింద్రమయ్యేలా ధ్వంసం చేసి మరీ మరణించేలా చేశాడు ఆ దుర్మార్గుడు మహేష్. సో ఇదంతా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని విసిపోయే నిజాలు అయితే బయటకైతే వస్తూ ఉన్నాయి. ఇవి గతంలో కూడా వీరిద్దరు కూడా వివాహం చేసుకున్న సందర్భంలో అమెరికాలో ఇద్దరు కూడా సెటిల్ అవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ అమెరికాలో ఉన్న సందర్భంలో వీరిద్దరికి కొన్ని పరస్పర గొడవలు రావడంతో ఒకరి నుంచి ఒకరు ఉండలేము, ఇక విడిపోదాం అన్న నేపథ్యంలో ఇద్దరు కూడా తిరిగి ఇండియాకి రావడం జరిగింది. డివోర్స్కి అప్లై చేయడం జరిగింది. అయితే కొంతకాలంగా వీరందరూ కూడా 2021లో సునీతకు మహేష్కి అయితే వివాహం జరగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలంగా ఉండలేము అనుకున్న తర్వాత విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఈ విడాకుల కేసు పోలీసుల నేపథ్యంలో వచ్చిన మరొక సంచలన విషయం ఏంటంటే, ఈ విడాకుల కేసు ఏదైతే ఉందో ఇది ఇంకా నడుస్తున్న నేపథ్యంలో అతడు తిరిగి మళ్ళీ విదేశాలకు వెళ్ళొద్దు, పోలీసుల అనుమతి లేనిది దేశం దాటొద్దు అంటూ కూడా ఒక ఆంక్షలు అయితే అతనిపై విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను తిరిగి మళ్ళీ అమెరికాకు వెళ్ళలేకపోవడంతో అతను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సునీత రెండో వివాహం చేసుకుంది. అతనితో వేరే ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంది. అందరితో సుఖంగా బాగానే ఉంటుంది. తను సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ 3 నెలల గర్భవతిగా కూడా చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో తనకు ఎట్లాగో దక్కలేదు సునీత, అదేవిధంగా నాకు నువ్వు విదేశాలకు పోకుండా చేసిందన్న నేపథ్యంలో ఇదంతా కూడా మనసులో భావోద్వేగాలు అన్నీ పెట్టుకొని ఒక సైకో శాడిస్ట్ లాగా మారిపోయి తనని ఎలాగైనా హతమార్చాలి అన్న ఉద్దేశంతో పథకం ప్రకారం తను ఉంటున్న నివాసం, ఎవరుంటున్నారు ఎవరు లేరు, ఈ సమయంలో అన్నీ కూడా గస్తీ కాసి పలుమార్లు అంచనా వేసుకొని గస్తీ కాసిన నేపథ్యంలో నేరుగా అపార్ట్మెంటు ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళే సమయంలో కూడా ఒక బ్యాగ్లో ఏకంగా ఒక కట్టర్ మిషన్, అలాగే ఒక చెట్లు కట్ చేసే ఒక వైండింగ్ మిషన్ అదొకటి, అండ్ కొన్ని కత్తులు, ఒక బాటిల్లో పెట్రోల్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైనా అడ్డు వస్తే పెట్రోల్ పోసి తగలపెడతాను, ఎందుకంటే ఆ బిల్డింగ్లో అన్ని కూడా ఫ్లోర్స్లో కూడా వారి చుట్టాలు బంధువులే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అడ్డు వస్తే మీపై కూడా పెట్రోల్ పోసి తగలపెడతానంటూ కూడా బెదిరించడం జరిగింది. ఒకవేళ ఆ తలుపులు కనుక ఓపెన్ అవ్వకపోతే ఈ తెచ్చుకున్న కట్టర్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సాయంతో కట్ చేసి కూడా లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మొత్తం ప్రిపేర్డ్గా ఒక బ్యాగ్ తెచ్చుకోవడం జరిగింది. అతను ఆ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిన సందర్భంలో ఒకతే సునీత లోపలిగా ఒంటరిగా ఉండడంతో ఆమెపై కత్తితో పలుమార్లు పొడిచి గాయపరిచిన నేపథ్యంలో ఆ తలను కూడా ఒక పక్కనే ఉన్న పూలకుండితో 10 సార్లు మోదీ ఆ తల కూడా చిందనం చేసి అనంతరం కూడా అతను అదే రూమ్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎవరైనా రానివ్వండి అన్నట్టు కూడా నేను చేయాలనుకున్న పని చేశాను, నా టాస్క్ ఫినిష్ అయింది అన్న నేపథ్యంలో సినిమాటిక్ స్టైల్లో అతను అక్కడే కూర్చొని పోలీసుల కోసం ఎదురు చూస్తూ ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా ఘటన అంతా కూడా స్థానికంగా ఉన్న అందరినీ కూడా కలవరపరుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో పెళ్లి చేసుకున్నారు, ఒకరికొకరు పడలేదు, విడిపోయారు. ఇదంతా కూడా రెండో పెళ్లి చేసుకున్నట్టు కూడా ఎవరికి కూడా తెలియదు. అతను అమ్మాయికి గతంలో ఫస్ట్ వివాహం అయిందంటూ కూడా ఎవరికి తెలియదంటూ కూడా బంధువులు చెప్తున్నారు, ఇప్పుడున్న బంధువులు. మరి ఇంత కక్ష పెంచుకోవడానికి గల కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ విడాకులు ఇచ్చింది, ఇంకొకరితో ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంది, నన్ను అమెరికా పోనీయకుండా చేసింది, నాపై కేసు పెట్టింది, ఏ అంశాలా లేకపోతే ఇంకేమైనా అంశాలు వచ్చే అవకాశం ఉన్నాయి? అతనైతే పోలీసులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మనం ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అదే బిల్డింగ్లో
సుమారుగా ఆ థర్డ్ ఫ్లోర్ ఏదైతే చూస్తున్నామో అదే ఫ్లోర్లో ఇదంతా ఘటన కూడా జరగడం జరిగింది. కింద సెల్లార్ నుంచి వాచ్మెన్ రూమ్ ఒక 5 నిమిషాలు అలా వాచ్మెన్ పక్కకి వెళ్ళిన సమయానికి నేరుగా అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినట్టుగా సేమ్ నేరుగా అదే అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఆమె రియాక్ట్ అయ్యి అరిచే లోపే సుమారుగా ఒక 5 నిమిషాల్లోనే అతను చేయాలనుకున్న ఘాతుకం మొత్తం కూడా పూర్తి చేసుకొని అక్కడే కూర్చొని పోలీసుల కోసం వచ్చే బంధువుల కోసం ఎవరు వస్తారో రండి అంటూ కూడా ఎదురు చూస్తూ ఉండడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా మరి ఎందుకని ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఇంతటి గల కారణాలు ఏంటనే పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విచారణ ప్రకారం కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. మరి పూర్తి వివరాలు నిజానికి దీని వెనుక ఇంకెవరో హస్తం ఉంది, ఎవరైనా దీనికి తోడ్పడ్డారా, ఇక్కడ నుంచి నీకు ఎవరో సాయం చేశారు అనే దానిపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రైట్, అంటే ఈ ఘటనకు సంబంధించి సునీత కుటుంబం ఏముంటుంది? సునీత కుటుంబం అక్కడే ఉంటుందని మీరు అన్నారు ఇందాక, బంధువులంతా చుట్టుపక్కల ఉంటారని చెప్పి. సునీత కుటుంబమా లేకపోతే సునీత వివాహం చేసుకున్న ఆ వ్యక్తి కుటుంబం అక్కడ ఉండేది? వాళ్ళే ఉంటున్నారు. ఎస్ సచిన్, సుమారుగా సునీత కుటుంబం మాత్రం స్వస్థలం మాత్రం మహారాష్ట్రలో ఉండడం జరుగుతూ ఉంది. అక్కడే నివాసం ఉంటూ ఆ తల్లిదండ్రులు కావచ్చు మిగతా బంధువులందరూ కూడా మహారాష్ట్రలో ఉంటారు. ఆమె ఇక్కడ రెండో వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ అత్తమామలతో పాటు భర్తతో పాటు ఇక్కడే నివసించడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రజెంట్ పెళ్లి చేసుకున్న భర్తకు కానీ మిగతా బంధువులకు కానీ ఎవరికి కూడా తెలియదంట గతంలో అమ్మాయికి పెళ్ళి అయింది, వివాహం అయింది, వేరే వారితో వివాహం అయింది అన్న విషయం ఎవరికి కూడా తెలియదంటూ కూడా బంధువులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ విషయం తమకు దృష్టికి రాలేదు, తెలిసి ఉంటే అప్పుడే మేము ఏదో ఒక యాక్షన్ తీసుకునే వాళ్ళం, అతని నుంచి కాపాడుకునే వాళ్ళం అంటూ కూడా బంధువులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో బంధువులందరూ కూడా ఇప్పుడు ఉన్న పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అకస్మాత్తుగా ఒక వ్యక్తి రావడం, 3 నెలల గర్భవతి తన భార్యను చంపేశాడు, అలాగే తనకు గతంలో కూడా పెళ్ళైంది, ఇలాంటి నిజాలన్నీ కూడా ఒక్కసారిగా రావడంతో ఆ భర్త షాక్లో గురవడం జరిగింది. ఏం మాట్లాడలేని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏం జరుగుతుందన్న నేపథ్యంలో ఆలోచిస్తూ ఉండడం జరిగింది. కొంతమంది కుటుంబ సభ్యులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా మా దగ్గర ఎందుకు దాచారు, గతంలో ఒకవేళ ఇప్పుడు ఇవ్వండి సైకో గనక ఆ టైంలో వచ్చినప్పుడు మా అబ్బాయి కూడా అక్కడే ఉంటే, ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న భర్త కూడా అక్కడే ఉంటే అతనిపై కూడా దాడి చేసేవాడు, కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసేవాడు, అంతటి కిరాతకుడు అంత తెలిసినప్పుడు ఒక మీకు అంచనా ఉంటే ఎందుకు చెప్పలేదంటే కూడా అమ్మాయి బంధువుల్ని వీరు నిలదీస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ పోలీసులు కూడా కొంతవరకు మీడియాను కూడా అక్కడికి వెళ్ళనీయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆమె గతంలోనే పెళ్ళి అయిపోయింది, మాజీ భర్త వచ్చి హత్య చేశాడు అన్న నేపథ్యంలో అందరూ కూడా షాక్లో ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రజెంట్ ఈ బిల్డింగ్ నుంచి అక్కడికి సుమారుగా ఒక 50 నుంచి 60 మీటర్ల దూరం నుండి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్ బంధువులు కావచ్చు, అక్కడున్న వారి స్నేహితులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరిని కూడా మీడియాని కావచ్చు మిగతా ఎవరిని కూడా అక్కడికి రానివ్వడం లేదు, అందరినీ కూడా ఇంత దూరంలో నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఇన్ని నిజాలు తెలిసేసరికి ఆగ్రహంతో ఉన్నారు, అందరూ కూడా ఒకలాంటి డిప్రెషన్, ఒక కోపంలో ఊగిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో వారిని కదిలించలేము, ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేకపోతున్నాం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. వారు కాస్త కుదుట పడి కొంచెం మాట్లాడే స్థితికి వచ్చినప్పుడు ఎప్పుడు వివాహం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు తీసుకుంటా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే 2021లో మొదటి వివాహం చేసుకుంది మహేష్తో, మరి కలిసి ఉందాం అనుకున్నారు, కానీ ఇన్ని కారణాల వల్ల విడిపోయారు. మరి సుమారుగా 2024 ఎండింగ్ నుంచి 25 మధ్యలో వీరు రెండో వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె సుమారుగా 3 నెలల గర్భవతిగా ఉంది. మరి ఇవన్నీ కూడా కారణాలు కేవలం ఆ డివోర్స్ కేసు ఏదైతే ఉందో ఆ డివోర్స్ కేసు పెట్టడం జరిగింది. ఆ డివోర్స్ కూడా పూర్తిగా వచ్చినట్టుగా ఇక్కడైతే ఆధారాలు కూడా లభించడం లేదు పోలీసులకి. సో ఈ డివోర్స్ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈలోపే సునీత ఇంకో వివాహం చేసుకోవడం జరిగింది, ఇంకొక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది వేరొక వ్యక్తితోటి. మరి ఈ వ్యక్తి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కోర్టు సమస్యలు కావచ్చు, కొన్ని కేసుల సమస్యలు కావచ్చు, తను తిరిగి కెనడాకు వెళ్ళలేకపోతున్నాను, ఈ కేసు వల్ల కెనడాకు తిరిగి వెళ్ళలేకపోతాను, ఈ అమ్మాయి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు అండ్ అదేవిధంగా ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా తనలో పెట్టుకొని నా జీవితం ఎలాగో పాడైపోయింది, నేను బాగాలేనప్పుడు ఇంకెవరు బాగుండకూడదు అనే ఒక మెంటాలితో, ఒక సైకోటిక్ మెంటాలితో అతను ఉండడంతో మానసిక స్థితిని తాటిపోయి ఒక అపరిచితుల్లాగా మారిపోయి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడంటే ఒక బ్యాటరీస్తో నడిచే కట్టింగ్ మిషన్స్ కావచ్చు, ఏదైతే వెల్డింగ్ మిషన్ లాంటి కటింగ్ మిషన్స్, ఇక్కడ ఈ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి పక్కా రెక్కి నిర్వహించాడో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కట్టర్ తీసుకొచ్చాడు, బ్యాగ్స్ రెడీ చేసుకున్నాడు, మిరనెట్గా పెట్రోల్ బాటిల్ని తీసుకువెళ్ళాడు, ఇన్ని అక్కడ రెడీ చేసుకుని లోపలికి వెళ్ళాడంటే కనుక పక్కగా రెక్కి నిర్వహించి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడున్న వాచ్మ్యాన్ ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉండడు, ఎప్పుడు వెళ్తాడు, ఇవన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే క్రమంలో ప్రస్తుతం అతగాన్ని పట్టుకునే సందర్భంలో అక్కడ స్థానికులు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఆయన పట్టుకునే ప్రయత్నం చేశారు తప్ప, లేకపోతే పారిపోయే ప్రయత్నం జరిగిందని చెప్పి. సో పోలీసుల వర్షన్ ఏంటి? ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను ఏమైనా నిజాలు బయటకు కక్కడం జరుగుతుందా, లేకపోతే
ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కాస్త నార్మల్గానే ఉన్నాడా? ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందో పోలీసుల నుంచి పవన్? ఎస్ సచిన్, ఆ నిందితుడు మహేష్ ఎలాంటి కిరాతకానికి పాల్పడినా అంత దారుణంగా హత్య చేసి తలపై మోది అంత కిరాతకంగా చేసి కూడా అదే రూమ్లో అదే బెడ్పై ఆ బాడీని ఆ శవాన్ని అలా చూస్తూ అక్కడే నిల్చున్నాడు. పోలీసులు, బంధువులు, ఆ చుట్టుపక్కల బిల్డింగ్ వాళ్ళు అందరూ వచ్చి అక్కడే నిలబడి చూస్తున్నా కూడా అతనికి చలించకుండా అక్కడే ఉండడం జరిగింది. నాకేమీ తెలియదు అన్నట్టుగా, లేకపోతే నేను నిమిత్ర మాత్రం అన్నట్టుగా, ఏదో చాలా చాకచక్యంగా ఉన్నట్టు, చాలా సింపుల్గా, అంటే ఏమీ తెలియనట్టు, ఏమీ జరిగినట్టుగా చాలా కూల్గా అక్కడ ఉండడం జరిగింది. పోలీసులు వచ్చాక అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అతని నుంచి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ లాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ పోలీసులు మాత్రం రేపు ప్రెస్ మీట్ పెట్టాక పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు కూడా పోలీసులు కూడా ఎలాంటి కీలకమైన అంశాలు, ప్రాథమిక విచారణలో వచ్చిన ఇలాంటి విషయాలు తప్ప మిగతా పూర్తి వివరాలు అతని నుంచి నోటి నుంచి వచ్చిన రికార్డ్ చేసుకున్న విషయాలు ఏవి కూడా ఇంకా వెల్లడించలేదు. ఇన్వెస్టిగేషన్ అవుతుంది, వివరాలు ఇంకా పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి అంత కిరాతకుడు ఇన్ని రోజులు మన మధ్య ఉంటూ ఇక్కడ చుట్టుపక్కల హాస్టల్లో ఒక రూమ్ తీసుకొని ఆ చుట్టుపక్కల హాస్టల్లో ఉంటూ రోజు వస్తూ ఇదే ఏరియాలో తిరుగుతూ రిక్కీ చేసుకుంటూ వాచ్మెన్ ఏ టైంలో ఉంటున్నాడు, ఏ టైంలో ఉండట్లేదు, అండ్ ఎక్కడిక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఏ సమయంలో ఎవరు బంధువులు ఉంటున్నారు లేరు, ఇలాంటి కాల్ డేటా ప్రూఫ్ ప్రతీదీ ఎవ్రీథింగ్ తన కంట్రోల్కి తీసుకొని అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని వెళ్ళడం జరిగింది. వాచ్మెన్ ఒక 5 నిమిషాలు అలా పక్కకి వెళ్ళి వచ్చే లోపు అతను లోపలికి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా చేసి అక్కడే ఉండిపోవడం జరిగింది. మరి పూర్తి వివరాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాతే బయటకు వస్తాయంటే కూడా తెలుస్తూ ఉంది. బంధువులు మాత్రం ప్రజెంట్ ఇప్పుడున్న బంధువులు మాత్రం ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోవడం జరిగింది. అందరూ కూడా మాకు ఇలాంటి విషయం గతంలో వివాహమైందని కావచ్చు, ఇలాంటి మాజీ భర్త ఉన్నాడని కానీ ఇలాంటి విషయాలు ఏవి మాకు తెలియదు. సడన్గా మా కుటుంబం చాలా కష్టపడి మేము పైకి వచ్చిన కుటుంబం అదంతా కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాం. అలాంటి సమయంలో ఒక్కసారి ఇలాంటి ఒక దాడి జరగడం, ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం మా అందరినీ కూడా కలిసివేస్తుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పూర్తి వివరాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారికి ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారింది. హైదరాబాద్ సునీత హత్య కేసులో సంచలనం నమోదైంది. మొదటి భర్తీ హంతకుడని నిర్ధారించారు పోలీసులు. తనను మోసం చేసిందని కక్ష పెంచుకున్నాడు మహేష్ అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండో పెళ్లి చేసుకోవడంపై రగిలిపోయాడు మహేష్. కత్తులు, పెట్రోల్ బాటిల్ తీసుకుని సునీత ఇంటికి చేరుకున్నాడు మహేష్. అడ్డొస్తే చంపేస్తానంటూ బంధువులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. పూల కుండీతో కొట్టి సునీతను హత్య చేశాడు మహేష్. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఈ ఘటన జరిగింది. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనే సునీతతో మహేష్కు వివాహమైంది. పెళ్లయ్యాక ఇద్దరూ అమెరికాలో నివాసం ఉన్నారు కొన్ని రోజులు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇద్దరూ అమెరికాలో జాబ్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో ఉంటూ ఉండగానే వీరిద్దరికీ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు కాస్త చినికి గాలివానిగా మారాయి. ఏకంగా మహేష్తో గొడవపడి ఇండియాకు వచ్చేసింది సునీత. మహేష్కు విడాకులు ఇచ్చి 2 వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు ఆమె. అమెరికా నుంచి వచ్చి మరీ సునీతను చంపేశాడు మహేష్ అంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూస్ ఏ స్థాయిలో ఉన్నాయనేది. కానీ పూర్తిగా తప్పు ఎవరిది అనే డీటెయిల్గా మాట్లాడుకునే క్రమంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అసలు ఇంతటి ఘాతుకానికి పాల్పడడానికి కారణం ఏంటి? ఇటు పవన్ చెప్పినట్టుగా తిరిగి తనకు వెళ్ళడానికి అవకాశం లేదు అన్న కోణంలో జరిగిందా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే తను రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని చెప్పి కక్ష పెంచుకోవడం జరిగిందా, ఇతరత్ర కారణాలు ఇంకేమైనా ప్రభావితం చూపించాయా? ఇవన్నీ కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఘటన ఒక్కసారిగా షాక్కి గురి చేస్తోంది. చదువుకున్న వాళ్ళు ఇంత దారుణానికి పాల్పడుతూ ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుందా అని చెప్పి అనుకున్న తర్వాత కూడా, అంటే విడాకుల వరకు వెళ్ళిపోయారు, విడాకులు అయ్యాయని చెప్పి ఒక మాట, విడాకులు ఇంకా అవ్వలేదని ఇంకో మాట, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొలుక్కొచ్చిన తర్వాత ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒకవేళ ఇది ఎవరి దారులు వారు చూసుకుందాం అనుకున్నప్పుడు విడాకులు అనేది బహుశా ఒక ఆస్పెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా మన కోసం మనం ఏర్పాటు చేసుకుంది. ఒకవేళ విడిపోవాలనుకుంటే మనస్ఫూర్తిగా లీగల్గా విడిపోతే ఎవరు బ్రతుకు వాళ్ళు బతకచ్చు అని చెప్పి, సో అటువంటి ప్రాసెస్లో ఉన్నారనుకున్నప్పుడు ఆ ప్రాసెస్లో వెళ్ళిపోయినప్పుడు ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకచ్చు కదా. ఒక మనిషిని చంపేస్తే మాత్రం మన కక్ష తీరిపోతుందా, మన పగ తీరిపోతుందా? మరి మన బతుకు పరిస్థితి ఏంటి, మనమేమైపోతాం? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలిగా. ప్రస్తుతం మహేష్ అక్కడే పొరపడ్డా, తరబడ్డా, లేకపోతే ఎవరైనా ప్రేరేపించడం జరిగిందా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, సీసీటీవీ ఫుటేజ్
కరెక్ట్గా 18వ తారీఖున ఇంటికి అడుగుపెట్టాడు. ఏదో బ్యాగ్ తీసుకుని ఎవరో చుట్టాలు వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చిన సందర్భం. కానీ ఆ బ్యాగ్లో చూస్తే కట్టర్లు ఉన్నాయి, పెట్రోల్ బాటిల్ అవి ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఆ సీసీ ఫుటేజ్లో. అదిగో అలా వెళ్తున్న క్రమం ఎవరు మాత్రం ఊహిస్తారు. కాబట్టి అఫ్కోర్స్ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ ఉందనుకుంటాం. బట్ ఇంటి ముందుకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా లేకపోతే దర్వాజా ఇలా టక్టకాయించినా కూడా ఒక్కసారి అలర్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు, ఇఫ్ పాసిబుల్ కైండ్ ఆఫ్ మైక్రోఫోన్ సిస్టమ్ కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి, బయట వాళ్ళతో మాట్లాడేటట్టుగా. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్గా అనిపించవచ్చు, బట్ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే నీడ్ ఆఫ్ ద అవర్. లేకపోతే తెలిసిన వ్యక్తి అయితే కమ్యూనికేట్ చేయమండి, ఫోన్ చేయమనండి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇటువంటి ఘటనలు, ఎందుకంటే అపార్ట్మెంట్ని దాదాపుగా ప్రిఫర్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఆ బ్యాగ్లో ఏవో 4 బట్టలు పెట్టుకున్నాడు, కటర్ మిషన్ పెట్టుకున్నాడు, పెట్రోల్ బాటిల్ కూడా పెట్టుకున్నారట, మిగిలిన ఏవో ఐటమ్స్ దాంట్లో మనకు కనిపిస్తున్నాయి, ఏదో అట్టు డబ్బా ఒకటి పెట్టాడు. ఇన్ని తీసుకొస్తూ ఉంటే అఫ్కోర్స్ ఆ సెక్యూరిటీ ఉంటారు, చూస్తారు. బట్ హూ నోస్ లోపలికి వచ్చే వ్యక్తి అంత ఆ బ్యాగ్తో వస్తున్నాడంటే ఎవరు తెలిసిన వాళ్ళేమో లేకపోతే కుటుంబీకులేమో ఇంటికి వచ్చారేమో ఎలా అనుకుంటారు. కానీ రెక్కి నిర్వహించి అక్కడ ఎప్పుడైతే సెక్యూరిటీ లేడో ఆ టైంలో చూసుకొని ఇంట్లోకి వెళ్ళి కరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ మనిషి మీద అటాక్ చేసే అవకాశం. ఎందుకంటే అపార్ట్మెంట్లు సాధారణంగా అఫ్కోర్స్ అందరికీ అపార్ట్మెంట్ కల్చర్ తెలుసు. దాదాపుగా అందరూ లాక్ చేసుకుని ఎవరు ఇళ్ళ వాళ్ళు ఉంటారు. ఇలా డోర్లు ఓపెన్గా చేసుకొని ఉండే ఆ పరిస్థితులు చాలా తక్కువ అపార్ట్మెంట్ కల్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు. బట్ అపార్ట్మెంట్ కల్చర్లో బహుశా ఇంకొక ఇష్యూస్ ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో. బట్ ఈ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ మనం ఒక్కసారిగా రీకాల్ చేసుకోవాలేమో. అపార్ట్మెంట్ కల్చర్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నప్పటికీ కూడా ఇంకా సేఫ్టీని బలోపేతం చేసుకోవాలేమో అని ఆలోచించే సందర్భంలో ఆలోచిస్తూనే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే ఎవడో ఒక వ్యక్తి వచ్చి మన ఇంటికి వచ్చి మనల్ని, ఎవరో వ్యక్తి ఇన్ ద సెన్స్ ఆఫ్కోర్స్ వాళ్ళిద్దరు గతంలో పెళ్ళయింది, ఆ విషయం అంత పరిచయం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు అంటే అనుమానంగా ఉన్న వ్యక్తి ఎందుకు వచ్చాడు అన్నప్పుడు కాల్ చేసుకుంటే ఎందుకు వచ్చావు, అవసరం ఏంటి, ఏమైనా మాట్లాడాలా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మా ఇంట్లో ఎవరు ఇలా ఇంట్లో ఎవరు లేరు, ఫలానా గొడవలు ఉన్నాయి, బయటికి తెలుసుకుందాం. లేకపోతే అతగాడు వచ్చినప్పుడు అక్కడే ఉంచి చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు కదా, అంత అపార్ట్మెంట్లో ఒక్కరు కూడా తెలియకుండా ఉండరు కదా. సో కాబట్టి ఇలా కాల్ చేసి చూడండి ఎవరో వచ్చారు, ఒకసారి మీరు ఇంటికి వస్తా అని చెప్పి కొంచెం ఒక 2-3 కాల్ చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్, ఎందుకంటే గతంలో ఇష్యూస్ ఉన్నాయనుకున్నప్పుడు హూ నోస్ ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో, వాళ్ళ మెదళ్ళలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో, బహుశా సైకియాట్రిస్టులు కూడా దొరకని ఘటనలు ఉండొచ్చు కాక, హూ నోస్. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ని మనం లైట్ తీసుకున్నప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలా చెప్పి ఆ వ్యక్తిని ఇక్కడ సమర్థిస్తున్నట్టు కాదు, ఆ వ్యక్తి తప్పే. బట్ ఆ వ్యక్తి తప్పని తెలిసినప్పుడు మనం జాగ్రత్త తీసుకుంటే కనుక ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. లేదు కారుదూకూడదు అనుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు, అపార్ట్మెంట్ కల్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ గేట్ ఉంటుంది, ఎంత సేఫ్టీ పెట్టుకుంటాం, గ్రిల్ గేట్ ఉంటుంది, దాంతోపాటు లోపల ఇంకో గేట్ ఉంటుంది. ఇన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం సేఫ్టీ? ఈరోజు అదే మళ్ళీ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నిలుస్తున్న క్రమం. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.